హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆహా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి, నేను మీ ఇందిర. ఈరోజు మన ఛానల్లో ఎంతో హెల్దీకరమైన రాగులు కొర్రలి సంకటి తయారు చేసి చూద్దాము. ఈ రోజుల్లో మనకి అన్ని మెడిసిన్తో పండే ఫుడ్ ఎక్కువ వస్తుంది. ఎక్కువ మెడిసిన్ మీదే డిపెండ్ అవుతున్నారు చాలా మంది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే మెడిసిన్ లేకుండా అనేది లైఫ్ స్టైల్లో లేదండి. కానీ మన లైఫ్ స్టైల్ కొంచెం మారిస్తే అంటే ఇలాంటి ఫుడ్స్ తీసుకోవటం వల్ల కొంతవరకు అంటే కొంతవరకు అయినా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ షుగరు బీపీ ఉన్న వాళ్ళు ఇవి రెగ్యులర్గా కాకపోయినా వారానికి 3 times అలా తీసుకొని చూడండి. మీకు షుగర్ అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది. హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఈ రాగులు కొర్రల్ని మనము సేమ్ ఇంకా అరికెలు ఇవన్నీ కూడా ఉంటాయి, మిల్లెట్స్ అన్నీ ఉంటాయి. వీటిని మనం పొడిలాగా తీసుకొని జావలాగా కూడా కాసుకోవచ్చు. దాన్ని నేను నా నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో చూపిస్తాను. ప్లస్ అంతే, దాంతోపాటు దీన్ని రవ్వలాగా పట్టుకొని ఉప్మాలాగా కూడా చేసుకోవచ్చు. వీటన్నిటి తినటం కొంచెం కష్టమే, అంటే మన లైఫ్ స్టైల్ని మార్చడం కొంచెం కష్టంగానే ఉంటుంది. కానీ ఇప్పుడున్న పొజిషన్లో చిన్నపిల్లలకు కూడా షుగర్ అనేది అటాక్ అవుతుంది. అలా వాళ్ళకి అటాక్ అవ్వకుండా ఉండాలంటే వీక్లీ 2 times ఇది పెట్టి చూడండి. వీటికి కావాల్సిన కొర్రలు సాములు. అయితే ఫ్రెండ్స్, మీకు ఇంకొకటి ఏంటంటే దీంతోపాటు జొన్నలు కూడా వేసుకోవచ్చు. 1 స్పూనున్నర వరకు జొన్నలు వేసుకోవచ్చు. ఈ జొన్నలు అనేవి కూడా పచ్చ జొన్నలు అనేవి షుగర్ ఉన్న వాళ్ళకి చాలా ఎందుకంటే దానిలో ఉండే పీచు పదార్థం చాలా ఎక్కువ ఉంటుంది. అవి నాకు అవైలబుల్లో లేవు కాబట్టి ఈ రెండింటితోనే నేను చేస్తున్నాను. దీంతోపాటు రాగిపిండి కూడా మీకు ఉడికేటప్పుడు కలిపి చూపిస్తాను. వీటిని అయితే ఫ్రెండ్స్ 1 గంట 1 hour ముందు నానబెట్టుకోవాలి. ఎందుకంటే మనకి నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతుంది, ఒక 10 minutesలో ఉడికిపోతుంది. అదే నానబెట్టుకోకపోతే మనకి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అందుకని ఒక 1 hour ముందు నానబెట్టుకోండి. నేను తయారు చేస్తాను, చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టి దానికి సరిపడన్న వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని అవి తెరిలే వరకు వెయిట్ చేయాలి. అవి తెరిలేటప్పుడు ముందుగా నానబెట్టుకున్నటువంటి కొర్రలు అరిగెలు దానిలో వేసి మొత్తం ఒకసారి కలబెట్టుకుందాము. కలబెట్టుకున్న తర్వాత మూత పెట్టుకుందాం. ఒక 5 or 6 minutes ఉడికితే సరిపోతుంది. మనం ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి మనకి త్వరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 or 6 minutes వెయిట్ చేద్దాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూసారు కదా, మనకి బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇవి అనేవి ఇలా ఉడికిన తర్వాత కొంచెం వాటర్ ఉన్నప్పుడే 1 స్పూనున్నర రాగిపిండి తీసుకొని దీనిలో కలుపుకుందాము. ఇలా కొంచెం వాటర్ వేసి రాగిపిండి అనేది కలుపుకొని దీనిలో పోసేసుకుందాము. అలా కొంచెం వాటర్ ఎందుకు కొంచెం అన్నానంటే మనకి రాగిపిండి అనేది ఉంది కదా, గట్టిపడిద్ది ఆ వాటర్కి. ఇలా రాగిపిండి వేసుకున్న తర్వాత కలపెట్టుకుందాము. ఈ కలపెట్టుకుంటే ఏంటంటే ఇది అనేది మొత్తం మనకి సంకట్లాగా అవుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇందాక మనం కొంచెమే వేసాం కదా సాల్ట్. ఇప్పుడు దీనికి తగ్గట్టు, దీనికి ఎంత క్వాంటిటీ అయితే సాల్ట్ పడుతుందో ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు సాల్ట్ వేసుకోండి. మీకు రాగి సంకటి ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇదైతే కొర్రలు వాటితో, అందుకని రాగిపిండి తక్కువ తీసుకున్నాను. ఇదో నేనైతే ఇంత సాల్ట్ వేసుకుంటున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత మరొకసారి కలపెట్టుకుందాము. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మనం మూత పెట్టుకుందాము. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి మొత్తం ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫ్రెండ్స్ దీనిలో ఒక లెమన్ని పిండుకొని కలుపుకుందాము. లెమన్ని పిండుకోవటం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్ మనకి సి విటమిన్ అనేది వస్తుంది. మనం ఈ కొర్రలు పూర్తిగా కొంతమంది తినడానికి ఇష్టపడరు కదా, ఇలా పుల్లగా ఫ్లేవర్ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. అందుకని లెమన్ పిండుతున్నాను. లెమన్ పిండుకొని ఒకసారి కలపెట్టుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దీనిలో ఇంకా ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకొని తినాలో నేను చూపిస్తాను. తీసుకున్న క్వాంటిటీని బట్టి మీరు తినే పులుపుని బట్టి లెమన్ని పిండుకోండి.
ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత దీనిపైన కొంచెం పచ్చిఉల్లిపాయలు, కొంచెం కారం తింటా అనుకున్న వాళ్ళు ఒక చిన్న పచ్చిమిర్చిని కలుపుకోవచ్చు, పైన ఇలా చల్లుకొని తినండి. అయితే ఫ్రెండ్స్, మనకి పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కూడా చాలా యూజ్ ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళ కంపల్సరీ నైట్ పెరుగన్నంలో ఒక పచ్చి ఉల్లిపాయ తినమని చెప్తారు. మనకి ఒంటికి చాలా చలవ కూడా చేస్తుంది. దీనిపైనే క్యారెట్ తురుము ఈ కాంబినేషన్లో తింటే ఉంటుంది. అబ్బా, మీరు ఇంకా విడి మామూలు రైస్ తినమన్నా కూడా తినరు ఫ్రెండ్స్. దీని మీద కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక్కసారి టేస్ట్ చేయండి, మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు. మామూలు వైట్ రైస్ కూడా మానేసి ఈ రైస్ తినడానికే ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అయితే ఫ్రెండ్స్, దీన్ని మజ్జిగతో కలుపుకొని కూడా చేసుకోవచ్చు. అది మీకు ఇంకొక వీడియోలో నేను చూపిస్తాను. అయితే ప్రస్తుతానికైతే ఇలా కర్రీతో కానీ పచ్చి ఉల్లిపాయ, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర చల్లుకొని తినండి. ఎలా అంటే సూపర్గా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ ఇదే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నా అనుకోకండి. షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఇలా ఒక 1 మంత్ మెయింటైన్స్ చేసి చూడండి. మీకు ట్యాబ్లెట్తో కూడా అవసరం ఉండదు. మీరే చెప్తారు నా కామెంట్ సెక్షన్లో. అబ్బా, చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. పచ్చి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము తగులుతుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంది. మీరు రైస్తో పాటు ఒక పూట ఇది కూడా తినటం చూడండి. తిని మీరే అంటారు చాలా బాగుందని. మనకి ఫర్దరు ఈ షుగర్ కానీ బీపీలు అలాంటివి కూడా కంట్రోల్లో ఉంటాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని మీరు మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నా ఫర్దర్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.